హలో ఫుడ్ బడీస్, మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ మధ్య కాలంలో అయితే చాలా మంది నాకు అశోక హోటల్ ఒకసారి ట్రై చేసి రివ్యూ ఇవ్వమన్నారు. అందుకే ఈ రోజు ఫుడ్ టేస్ట్ చేయడానికి అశోక హోటల్కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఫుడ్ అయితే చాలా స్పైసీగా ఉంటుందని చెప్పి చాలా మంది రీల్స్ లో కూడా మెన్షన్ చేశారు. అది ఎలా ఉంటుందో ఈ రోజు టేస్ట్ చేసేద్దాం. నేనైతే ఈ రోజు తలకాయ కూర పరోటా ఆర్డర్ చేసి వీటి కాస్ట్ వచ్చేసి 210 రూపీస్ అయింది. ఇక్కడ పరోటా తలకాయ కూరతో పాటు కిచిడి, పాయ, షేర్వా ఇవి కూడా దొరుకుతాయి. కిచిడి నార్మల్ అయితే 60 రూపీస్, హైయెస్ట్ కాస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఫుడ్ ఐటమ్ కి 210 రూపీస్ ఉంది. ఈ హోటల్ అయితే చాలా చిన్న హోటల్, మీకు అంబియన్స్ కూడా ఫుల్ మాస్ గా ఉంటుంది. నేనైతే స్టార్టింగ్ ఓన్లీ ముక్కలే తిన్నాను, అసలు పరోటాని అయితే టచ్ చేయలేదు, ఓన్లీ ముక్కలే తింటా ఉన్నాను. ఇనిషియల్ గా పెద్ద స్పైస్ అనిపించలేదు, కానీ తినే కొద్దిగా స్పైసీనెస్ తగులుతా ఉంది. అందుకే ఒక నిమ్మకాయ పిండుకొని తిన్నాను. ఇప్పుడైతే పరోటా అండ్ షేర్వా తిన్నాను. కడుపులో మంట మొదలవ్వగానే 2 పెరుగు ప్యాకెట్లు తీసుకొని తాగేశాను. ఇన్స్టాగ్రామ్ లో ఇలాగే రీల్స్ చూసి చీరాల నుండి తినడానికి వచ్చారంట. అంటే తినడానికే కాదు, మామూలు పని మీద వచ్చి తింటున్నారు. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది అని అడిగితే ఆయన ఆన్సర్ వినండి. నాకైతే ఫుడ్ క్వాలిటీ బాగానే ఉంది, కాకపోతే షేర్వా ఒకటి నచ్చలేదు. ప్రైస్ ప్రకారం 60 రూపీస్ రీజనబుల్ అనిపిస్తుంది. మరి మీకు పరోటా టేస్ట్ అది ఎలా అనిపించింది? నార్మల్ గా చెప్తేనే స్పైసీ ఉందంటున్నారు, నేను ఇంకా స్పైసీ చెప్పాను, అది ఎలా ఉందో చూడాలి. A few moments later. పెరుగు ఒకటి వా. పెరుగు నాకైతే ఫుడ్ యావరేజ్ అనిపించింది. ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి.